ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మాండుక్య ఉపనిషత్ మొదటి 2 అధ్యాయాల పునః పరిశీలన పూర్తి చేశాం. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి నేరుగా వెళ్ళిపోవడమే. అద్వైత ప్రకరణం. అద్వైతం అంటే ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే కదా. ద్వైత రహితమైనది, ఉన్నది ఒక్కటే అయినది. ఈ అధ్యాయంలో మొదటి చాప్టర్లో ఏదైతే ఆగమ ప్రకరణంలో పరమాత్మతత్వం ఒక్కటే అని చెప్పబడిందో, ఈ అధ్యాయంలో అది నిరూపించబడుతుంది అనేక కోణాలలో. భిన్నత్వంతో కూడిన ప్రపంచం ఉందా లేదా, ఉన్నప్పటికీ కళ లాంటిదేనండి అని వైతథ్య ప్రకరణంలో చెప్పారు. మరి ఒక్కటే ఉన్నదని ఎలా నిరూపిస్తారు? అది ఇక్కడ చెప్పబడుతుంది. అద్వైతమే ఉంది, ద్వైతం మిథ్యయే. తెలిసినా ఒకటే ఉంది, తెలియకపోయినా ఒకటే ఉంది. రేపటి నుండి టయానికి అటెండ్ కాండి అందరూ.
డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది కంప్యూటర్లో ఒక్కొక్కరికోసారి జాయిన్ అవుతుంటే. అయితే ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ప్రపంచం ఒక్కడని ఎట్లా నమ్ముతామయ్యా మేము అనేవాడికి చెప్పేది ఏం లేదు. అమ్మగారు అనేవారు, శాస్త్రం మీద గురువు మీద విశ్వాసం ఉంటేనే ఆశ్రమంలో ఉండండి, లేదా అంటే గేట్లు ఎప్పుడూ తెరిచిపెట్టబడి ఉంటాయి, వెళ్ళిపోవచ్చు, ఒకసారి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు, రానివ్వము అని. ఏ స్వామి, ఇప్పుడు మా ఇంట్లో మేమున్నాము కదా, మీరు మమ్మల్ని పంపించడం అంటూ ఏమీ లేదు, మీట్లో పెట్టుకోండి అందరూ. మమ్మల్ని పంపించడం అంటే ఏమీ లేదు అని అనొచ్చు, కానీ ఇక్కడ పిలిచేది లేదు, పంపించేది లేదు. అయితే ద్వైతం స్పష్టంగా గోచరిస్తుంది, కానీ శాస్త్రం గురువులు అద్వైతమే ఉంది అని చెప్తున్నారు. మరి దీన్ని ఎలాగ అర్థం చేసుకుని ఆచరించాలి అనే భావమే జిజ్ఞాస. ఇదే వేదాంతానికి అర్హత. సెకండ్ థింగ్, జిజ్ఞాస పుడుతుంది ప్రారబ్ధ కర్మల ఫలంగా. కానీ జిజ్ఞాస కొనసాగాలి అంటే మాత్రం జిజ్ఞాసు సాధకుడుగా మారాలి. సాధకుడుగా మారాలి అని అంటే తత్వం యందు, దాన్ని బోధించే గురువు యందు, అవునా, తెలియపరిచే శాస్త్రం యందు శ్రద్ధ అనేది ఉంటేనే ముందు కొనసాగుతుంది. ఏదైతే శాస్త్రం బోధిస్తూ ఉందో అది గురువుకు అనుభవం ఉంటేనే మనకు ఇన్స్పిరేషన్ ఇవ్వగలరు, ఎస్ ఇది నిజం అని. మరి నేను ఎలా నమ్మాలండి అని అంటే ఒకటే, మన మనసు మన మాట రోజంతా వినకపోయినా కొద్ది సమయమైనా మన మాట వింటుంది అనుకునేటట్లయితే ఆ సమయం ఏదైతే ఉందో ఈ క్లాస్కైనా ఉపయోగించుకోగలగా. నా మాట వింటుందండి నా మనసు అని అనుకున్నప్పుడు, సో శాస్త్రం అర్థం కావాలా, నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడు ఏమవుతుందండి, మనసు ఆగిపోతుంది. శిశువుకి తల్లి మీద ఎంత నమ్మకం ఉంటుంది, నువ్వు కొలవలేనంత. అలాగే ఇక్కడ కూడా శాస్త్రం మీద గురువు మీద నమ్మకం ఉంటే తత్వం అర్థమవుతుంది. కానీ అదే సరిపోదు, ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు కాదు వింటూ ఉన్నది, అవునా, ఎదిగిన వ్యక్తులే. అలాగే బుద్ధి కూడా ఇంతవరకు ప్రపంచంలో అనేక రకాల విషయాలని తెలుసుకొని ఉండొచ్చు, కానీ ఆ తెలిసిన విషయాలన్నింటినీ పక్కన పెట్టి వేదాంత శాస్త్రాన్ని సమన్వయం చేసుకోవాలంటే మనసు మాట వినాలి. వింటూ ఉన్నంత సమయం దానికి ఏంటి అని అంటే జ్ఞాన మార్గంలో శాస్త్ర శ్రవణ సమయంలో సమాధి స్థితి ఉండాలి. ఆలోచన కదిలింది అంటే శాస్త్రాన్ని అంత సమయం రిసీవ్ చేసుకోలేదు అంటే లింక్ తెగిపోతుంది. కాబట్టి తత్వం బోధపడదు. వింటాం, బాగుందిలేండి అన్నీ వినంటే, హరికథ విన్నట్టే, బుర్రకథ విన్నట్టే, అవునా, సినిమాలు చూసినట్లే అవుతుంది. కానీ మనసు పూర్తిగా శ్రవణం చేసేటప్పుడు నిలబెట్టుకోగలగాలి. నిలబెడుతున్నాము, నా మనసు ఎక్కడికి వెళ్ళదండి శాస్త్రాన్ని వినేటప్పుడు అని కానీ అనగలిగితే, ఎస్ కొంచెమైనా మన స్వాధీనంలో ఉంది. స్వాధీనంలో ఉన్నటువంటి మనస్సుకు యజమానే ఇక్కడ సాధకుడు. అప్పుడు తెలుస్తుంది శరీరము మనసు నేను కాదు
మరి ఎవరు నేను? ఆ నేనును అన్వేషణ చేసే విధానాన్ని నేర్పేదే అద్వైత విధి విధానం. ఇందులో నాకు తెలిసి అనేక రకాల ఉదాహరణలు ఇస్తున్నారు. కొన్ని ఉదాహరణలు పదే 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 రిపీట్ అవుతాయి శ్లోకాల్లో. ఎందుకంటే ఏకత్వాన్ని నిరూపించడంలో అన్ని ఉదాహరణలు కూడా సమన్వయం కావు, కానీ కొన్ని ఉదాహరణలే బాగా సమన్వయం అవుతాయి. సో కాబట్టి ఆ ఉదాహరణల్ని చక్కగా ఆగి అర్థం చేసుకొని తత్వాన్ని సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అద్వైతం అర్థమవుతుంది. ఏమని? భగవంతుడు మాత్రమే ఉన్నాడు, ఇది నిజం, నేను ఆయనకు అన్యం కానే కాదు. మరి సాధనంతా ఏంటి? సాధనంతా అన్యము అనే భావం ఇంతవరకు వచ్చి ఉందే, దాన్ని తుడిచేసుకోవడానికే. ఇప్పుడు భిన్నత్వం ఉంది, అనేకత్వం ఉంది, ప్రపంచం ఉంది అనేటువంటి భావం ఉంది. దీంట్లోనే నేను దేహం, ఈ భావాలన్నీ తుడిచివేసుకోవడమే సాధనం. సో ఈ దృష్టి కలిగి ఉన్నప్పుడు ఇదిగో ఈ ఉపనిషత్తు చాలా బాగా అర్థమవుతుందండి. ఎంతకు ఏముందండి ఉపనిషత్తులో చూద్దామా? నిశితంగా వినండి. విన్న తర్వాత ప్రతిరోజు వెంటనే కొద్దిసేపు అయినా దాన్ని చదవగలిగేటట్లయితే ఆ రోజంతా లోపల కొనసాగుతుంది. ఒక విధంగా అనుకుంటారు ఈ ఉపనిషత్తును కానీ బాగా వింటే, ముఖ్యంగా ఈ అధ్యాయాన్ని ఇంట్లో వాళ్ళు కూడా అనుకోవచ్చు మిమ్మల్ని గురించి, ఏదో పరధ్యానంలో ఉన్నారు వీళ్ళు అని. కానీ ఇంట్లో వ్యక్తులు ఉన్నంత వరకు ప్రజెంట్లో ఉండండి. ఆ తర్వాత ప్రజెంట్ నుంచి బయటికి వెళ్ళిపోవడం కాదు, ప్రజెంట్లో శాశ్వతంగా నిలబెట్టుకోవడానికే కృషి చేయడం. అయితే వాళ్ళు అనుకునే పరధ్యానం ఉంది, అది పరాధ్యానం అనే విషయాన్ని మీరు గ్రహించండి చాలు. పరాధ్యానం, పరధ్యానంగా. ఓకే, దెన్ అందరూ వీడియో ఆన్ చేసుకోండి. ఆ చేసుకున్నప్పుడు ఏదో మీ ముఖం మరి కొంచెం లైట్కి ఎదురుగా ఉండేటట్టు పెట్టుకోండి. ఓకే, మీకు పుస్తకం కనిపిస్తుంది, అలాగే మాకు కూడా ఆ చీకటి కనిపించకుండా ఉంటుంది. హరి పైగా ఫోను ల్యాప్టాప్ ముఖానికి ఎదురుగా ఉండేటట్టు పెట్టుకోండి. మీకు చూడడం కష్టం లేకుండా ఉంటుంది, మీకు కనిపించడం కూడా చక్కగా ఉంటుంది. మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఏకాగ్రత బాగా నిలబడుతుంది. హరి ఓం. చూడండి 144వ పేజీ. ఈ పేజీ ఎందుకు స్టార్ట్ అయిందో ఏమో కానీ వాస్తవానికి 144 సెక్షనే ఈ ఉపనిషత్తు. మాకు నిజంగా మా గురువుగారు నేర్పించేటప్పుడు అట్లాగే నేర్పించారు. ఈ ఉపనిషత్తుని 1 నెల రోజులు బోధించారు కంటిన్యూగా. ఉదయం 1.5 అమ్మగారు బోధిస్తే మేము ఉదయం 3 గంటలు, సాయంత్రం 2 గంటలు, అంటే 5 గంటల సమయం చర్చించేవాళ్ళం. అమ్మగారు ఒక నియమం పెట్టారు. ఏమిటి అని అంటే, ఈ ఉపనిషత్తు వింటూ ఉన్నంత సమయం న్యూస్ పేపర్ చూడకూడదు, న్యూస్ కూడా వినకూడదు. అంతేకాదు, మాకు చెప్పిన విషయం, మీరు బ్రహ్మచారులతో తప్ప ఇంకా ఎవరితో కూడా మాట్లాడకూడదు. మాకు పెట్టే నియమం, బ్రహ్మచారులతో తప్ప ఇంకెవరితో మాట్లాడకండి. అంటే అంత సమయం ప్రపంచాన్ని పక్కకు తోసివేసేస్తే పరమాత్మ లోపల నుండి వ్యక్తం కావడానికి అవకాశం ఇస్తాడు అని లోతుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, చూడండి. ఫస్ట్ మొదటి శ్లోకం కారికలోనే
ఈయన ఒక బాంబు పేల్చేస్తూ ఉన్నాడు. ఏమని? ఉపాసనాశ్రితో ధర్మో జాతే బ్రహ్మణి వర్తతే ప్రాగుత్పత్తేరజం సర్వం తేనాసౌ కృపణ స్మృతః. ఉపాసన ఆశ్రిత ధర్మ బ్రహ్మణి జాతే వర్తతే. ఉపాసన ఆశ్రిత ధర్మ బ్రహ్మణి జాతే వర్తతే ప్రాగుత్పత్తే అజం సర్వం తేనాసౌ కృపణ స్మృతః. ఉపాసకుడైనటువంటి వాడు, ఇది పరమాత్మ ఉపాసకుడైనటువంటి వాడు ఇలాగ అనుకుంటున్నాడు. ఏమని? భగవంతుడికి నాకు సంబంధం ఉంది అని. సంబంధం ఉంది అని. అయితే అలా అనుకునేవాడు నాడు పిసులు కొట్టాడట. తేన అసౌ కృపణ స్మృత. ఈ మాట అనుకోవడం వలన అతడు పిసులు కొట్టోడు అని అర్థం చేసుకోండి అని అంటున్నాడు. అదేంటండి? ఉత్పత్తే ప్రాక్ అజం సర్వం. అయ్యా, సర్వం ఉత్పత్తే ప్రాక్ అజం. ఇదిగో ఈ కనిపిస్తూ ఉన్నటువంటి బ్రహ్మాండం అంతా కూడా పుట్టకముందు ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పుట్టుక లేనివాడు. అవునా? పరమాత్మ పుట్టుక లేనివాడు. ఒప్పుకుంటారా లేదా? ఓకే. పుట్టిందని దేన్ని అంటున్నాం? ప్రపంచం అంతా పుట్టింది అని అంటున్నాం. మరి నువ్వు ఆయనకు సంబంధించిన వాడివా, ప్రపంచానికి సంబంధించిన వాడివా? ఎవరు నువ్వు? సాధకుడు అనుకుంటున్నాడు, ఏమండి నేను భక్తుడిని, నేను భగవంతుడికి, మీరు ఎవరైనా ఒప్పుకుంటారా నేను భక్తుడిని కాదు అని? భక్తుడిని కాదు అని ఎవరైనా ఒప్పుకుంటారా? భక్తుడిని అని అంటారు కదా. ఈయన ఏమంటున్నాడు అంటే భక్తుడు పిసును కొట్టాడు అంటున్నాడు. నువ్వు భక్తుడివి అనిగా అనుకుంటే నువ్వు పిసును కొట్టాడువి, నీకు శాస్త్రం అర్థం కాలేదు అంటే జ్ఞానానికి భక్తికి వైరుధ్యమా అంటే కాదు. మరి ఏం చెప్పబోతున్నారండి ఇక్కడ? ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటంటే, తొందరపడకయ్యా బాబు, నేను చెప్పే విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఏమిటి అని అంటే, పిసును కొట్టడానికి కృపణాహ పరహేతవ అని అన్నాడు భగవద్గీతలో. అక్కడ 2వ అధ్యాయంలోనే ఫలాన్ని ఆశిస్తూ కర్మలు చేసేవాళ్ళు పిసును కొట్టోళ్ళు అని. ఎందుకు అంటే అక్కడ ఫలాలు పరిమితమైనవే, ఫలాల కొరకు చేసే కర్మలు పరిమితమైనవే, కర్మలు చేసే ఉపాధులు పరిమితమైనవే. కానీ జీవుడు అపరిమితమైన ఆనందాన్ని కోరుకుంటున్నాడు. పరిమితమైన ఉపాధులతో పరిమితమైన కర్మలు చేసి పరిమితమైన ఫలాలు పొందుతూ ఉన్నవాడికి అపరిమితమైన ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అసలు ఈ లాజిక్కే తప్పండి. నువ్వు అపరిమితమైన ఆనందాన్ని కోరుకుంటున్నావు అని అంటే దాని గురించి నీకేదో ఎక్కడో తెలిసి ఉండాలి. ఎందుకు అని అంటే అసలు నువ్వే అపరిమితుడివి. అసలు అపరిమితమైన ఆనందం నీ స్వరూపమే అయ్యింది. పంచపక్ష పరమాన్నాల క్యారియర్లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వడ్డించుకోవడానికి రెడీగా ఉండి ఎవడో పక్కన సద్యానం తీసుకుని వెళ్ళిపోతుంటే సొంగగారుస్తూ దానికోసం చూసేవాడిని ఏమంటారు? చీ, అసలు మనిషి అని అన్నే అనరండి. మాతాజీ గారు చెప్పేవారు, వాళ్ళు చిన్నప్పుడట వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆమె ఉండేదట. మేనత్తో ఎవరో అంటే వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉండేదట.
మామిడికాయలు ముదిరిన తర్వాత అవి రాలుతూ ఉంటే అన్ని ముక్క పెట్టేవారట, మాగుతూ ఉంటే. ఆమె ఫ్రెష్గా ఉండేటివి దాచి మచ్చలు పడ్డాటివి, మాగిపోయినవి, మెత్తపడ్డాటి అవే పంచుతూ ఉండేదట. అమ్మగారికి ఎప్పుడు కోపం వచ్చేదట. ఒకరోజు అవి పారేస్తే సరిపోదా, రోజు ఫ్రెష్గా ఉండేటివి తినచ్చు కదా. అవునా? అమ్మకు రోజు ముఖ్యమైనవి ఇచ్చేది, ఒక్కరోజు అవి పారేస్తే రోజు ఫ్రెష్గా ఉండేటివి తినచ్చు కదా. మరి ఏమనాలి? అమ్మగారు ఇదే పిసిని కొడతాను అంటే. సేమ్ వే, అయ్యా నువ్వు అపరిమితుడివి, అనంతుడివి, అవునా, శాశ్వతుడివి, అనంతమైన జ్ఞాన ఆనంద స్వరూపుడివి. ఇంక మరి నువ్వు ప్రపంచం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? అవునా? లోపలికి తిరిగి చూసుకుంటే నువ్వు దేన్ని ఆశించినా ఆ మాత్రం అసంతృప్తిలో ఉన్నావు అని. నాకు ఇది కావాలి అని అనిపిస్తుంది అని అంటే నీకు అక్కడ అది వస్తేనే తృప్తి, అది లేకపోతే అసంతృప్తి. కానీ నువ్వెవరు? అపరిమితుడివి, అనంతుడివి. మరి జడమైన ప్రపంచంలో సుఖాలను ఎందుకు ఆశిస్తూ ఉన్నావు? అజ్ఞానం వలనేనండి కదా. కాబట్టి ఏంటి అని అంటే ఇక్కడ భక్తి అనేది కోరికతోనే కదా మొదలవుతుంది. అది ఏదైనా సరే కోరికతోనే కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇక్కడ వరకు వచ్చావు కానీ దాన్ని దాటే అని చెప్తున్నారు. భక్తి వద్దు అనట్లేదు. అవునా? శ్రద్ధ అంటే భక్తి అనండి. శ్రద్ధాత్రయ విభాగ యోగం తర్వాత ఏమొస్తుంది? మోక్ష సన్యాసం. నువ్వు శ్రద్ధాత్రయ విభాగ యోగం పూర్తయ్యేంత వరకు దాన్ని అనుసరించగానే నువ్వు నిజంగా మోక్షం కావాలి అని అనుకుంటే ఇక దేవుడు కావాలని కోరికను కూడా వదిలేయండి. అయితే ఇప్పుడే వదిలేయమంటారా స్వామి? మాకు ముక్తినిస్తారా మీరు? ఆహా, శ్రద్ధ పూర్ణత్వాన్ని పొందేంత వరకు దానికోసం ట్రై చేయాలి. కానీ ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే మోక్షం అనేది సహజము, నీ నిజస్వరూపమే అయ్యింది. అయితే భక్తిని దాటితే, భక్తిని వదిలేస్తే మోక్షం కాదు. అవునా? శ్రద్ధ పెరగడం కొరకు నువ్వేమైనా అడుగు, కానీ మోక్షం కావాలి అని అడిగితే మాత్రం అది రాదు. ఆత్మను అర్థం చేసుకోవడంతోనే కావాలి అనే కోరిక వెళ్ళిపోతుంది. నువ్వు మోక్ష స్థితిలోనే ఉంటావు. మోక్ష స్థితిలో. దానికి ఇక్కడ ఉపాసనాశ్రిత ధర్మ బ్రహ్మణి జాదే వర్తతే. బ్రహ్మణి ఉపాసనాశ్రిత. పరమాత్మ యందు భక్తుడైనటువంటి వాడు, ఆయనతో నాకు సంబంధం కలిగి ఉంది, భక్తుడు భగవంతుడు అనే భావం, నేను భక్తుడినే ఆయన భగవంతుడు అనే భావం కలిగి ఉన్నంత వరకు నీకు తత్వం సొంతం కాదు. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే అయ్యా ఉన్నవాడు ఒక్కడే. ఎప్పుడు? ప్రపంచం సృష్టి కాకముందు అజం, పుట్టుకలేనివాడు. సరే కానీ పుట్టుకలేనివాడు, కానీ ఆయనకు మరణం ఏమన్నా ఉందా? అది లేదు. మార్పు ఏమన్నా ఉందా? అది లేదు కదా. అయితే ప్రపంచం పుట్టింది కదండి, ఇదంతా ఉంది. ఇది ఎప్పటిదాకా ఉంటుంది? లయం వరకు ఉంటుంది. లయం తర్వాత ఏమీ లేదు, మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది. ఇంతకు ఇది వచ్చింది కదండి, వచ్చినప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆయన ఉన్నాడా లేడా? నీకు కనిపించలేదు. ఎందుకు? నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు కాబట్టి ఆయన కనిపించలేదు. సినిమా చూద్దామనే వెళ్ళాం, ముందు తెర కనిపించింది, వాళ్ళు లైట్లు ఆఫ్ చేసి సినిమా స్టార్ట్ చేసేటప్పటికి సినిమా ప్రపంచం కనిపించడం మొదలుపెట్టి, సినిమా చూస్తున్నంత వరకు నీకు తెర కనిపించదు. అవునా? అక్కడ ఉన్న తెర అనే విషయం నీ స్పృహలో ఉన్నంత వరకు నువ్వు ఆ సినిమాలో జరిగే ఏ విషయాలకి ప్రతిస్పందించవు, రియాక్ట్ కావు.
అవునా? ఆ మూవీకి వెనకల ఉన్న టీముని గురించి ఆలోచన చేయొచ్చు. హే, డైరెక్టర్ ఏం డైరెక్షన్ ఇచ్చాడండి, హాహా, యాక్టర్లు ఎలాగ యాక్ట్ చేశారండి, ఓ ప్రొడ్యూసర్ ఎంత ఖర్చు పెట్టాడండి కదా. ఆ టీముని నువ్వు పొగడొచ్చు. ఒక అద్భుతమైన దృశ్యాన్ని మనకు గోచరమయ్యేటట్టు చేశారండి అని అనొచ్చు. కానీ రియాక్షన్ అనేది ఉండదు, రెస్పాండ్ అవుతావు ఆ టీం చూసి. బట్ దాంట్లో లీనం అయిపోవడం అంటూ ఏమీ ఉండదు. అలాగే ఇక్కడ కూడా ఏంటి అని అంటే, నీకు సత్యం గుర్తుంటే అయ్యా సృష్టికి పూర్వం ఒక్కడే ఉన్నాడు, లయం తర్వాత ఒక్కడే ఉన్నాడు, మరి మధ్యలో వచ్చినటువంటి భిన్నత్వం అనేటువంటిది ఎంతవరకు నిజం కదా. అందరికీ అర్థం కాదండి ఇది, నిజమే. కానీ నువ్వు మోక్షం కావాలి అనుకునేటువంటి వాడికి భగవంతుడికి భక్తుడికి సంబంధము అనే భావం నువ్వు కలిగి ఉన్నంత వరకు నువ్వు మోక్షాన్ని పొందలేవు. కానీ నీకు నిజం తెలియాలి అని అంటే ఉన్నది భగవంతుడు ఒకడే, నేను ఆయనే అయ్యున్నాను, నేను ఆయన కంటే వేరుగా లేను. మరి ఏం చేయాలి? వేరు అనే భావం వస్తుంది ఎప్పటి నుండో, అనాది నుండి. నాకు తెలియదు ఎప్పటి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చిందో తెలియదు కదా. కానీ ఏం చేయాలి? దాన్ని తోసేయడానికి ప్రయత్నం చేయాలి, అంతే. భిన్నత్వ భావాన్ని అంటే లోపల ఆలోచనలు ఆపే అంతవరకు నీకు ఏకత్వం అనుభవానికి రాదు. నువ్వు నీ లక్ష్యమైన భగవంతుని అన్యంగా చూస్తూ ఉన్నంతవరకు ఆలోచన కదులుతూనే ఉంటుంది. నువ్వు ఎంత గొప్ప భక్తుడివి అని అనుకున్నప్పటికి కూడా అన్యమైన వాడివే. దానికి అక్కడ చెప్పింది పరాభక్తిలో అన్యాహ చింతయంతు మాం అన్నారు. అనన్యాహ, ఆయన కంటే అన్యం కానివాడిని అని చింతిస్తూ ఉన్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. ఇది అప్పుడప్పుడు ఆదివారం పుస్తకం పట్టుకొని వెళ్ళడం, శుక్రవారం తలకాయ ఉంచి మొక్కడం కాదు. వారానికి 7 రోజులు, 7 రోజుల్లో 167 గంటలు పూర్తిగా దృష్టి అటువైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటప్పుడు ద్వైత ప్రపంచం ఎగ్జాస్ట్ అయిపోతుంది. దానికే నేను సాధనలో ముందుకెళ్తున్నాను అంటే నా ఆలోచనల వేగం తగ్గిపోవాలి, ఆలోచనలలో పారదర్శకత కనిపించాలి, నీ ఆలోచనలు నీ స్వాధీనంలో ఉండగలగాలి. నువ్వు బయట ఏం సాధిస్తున్నావా కాదు, బయట ప్రపంచం ఎంత ఉందో అదంతా మిథ్యే, అదంతా లోపల ఉన్నదాన్ని బట్టి బయటకు కూడా వ్యక్తం అవుతుంది. అసలు ఉన్నది ప్రపంచం లోపల, బయట కాదు. నువ్వు లోపల ఎలాగ చూస్తున్నావో అదే నీకు బయట కనిపిస్తుంది. నీ లోపల శుద్ధం చేసుకునే కొద్దీ బయట శుద్ధంగా కనిపిస్తుంది, లోపల మురికి అయ్యే కొద్దీ బయట మురికిగా కనిపిస్తుంది. నువ్వు లోపల ఆలోచనలు ఆపితే నీకు ప్రపంచమే కనిపించదు. సో లోపల శుద్ధి చేసి, శుద్ధి క్రియే భక్తి. నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలి, ఇది పెరగాలి. అది పెరుగుతుందా లేదా? భక్తి లక్షణాలు పెరుగుతుంటే అది పెరుగుతున్నట్టు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రకర్ణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. లక్షణాలు పెరుగుతూ ఉంటే భక్తి పెరుగుతున్నట్టు. భక్తి పెరుగుతుంది అని అంటే మనసు వేగం తగ్గాలి, మనసు స్మూత్గా రావాలి, మనసులో మృదువైన ఆలోచనలు రావాలి, ప్రేమపూర్వకమైన ఆలోచనలు రావాలి. మనసు చెప్పిన మాట వినాలి. ఇదంతా కలుగుతూ ఉంది, జరుగుతూ ఉంది అని అంటే ఎదుగుతూ ఉన్నావు. కానీ
చూడండి 13వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పేశారు అక్కడ? సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞంచ విమాం విద్ధి అన్నాడు. అందరిలో నుండి తెలుసుకునేవాడు నేను ఒక్కడినే అన్నాడు. నీకు దీని మీద నమ్మకం ఏర్పడే కొద్దీ మనసు ఆగిపోతుంది. నేను ఆయనే అయ్యున్నానా దృష్టి తిప్పి అది నీళ్ళు నమ్మకం ఏర్పడే కొద్దీ ఇక్కడ మనసు ఆగిపోతుంది అంతే. ఒకవేళ చూసినా కొయ్య బొమ్మలాగా కనిపిస్తుంది శరీరం అంతే. కొయ్య బొమ్మ అయినా కొద్ది రోజులు ఉంటుందేమో, మట్టి బొమ్మ ఇది, తోలు బొమ్మ అవునా? మట్టి అయినా శిథిలం ఏమైనా బాగానే ఉంటుంది, కానీ ఇదే ఈ తోలు బొమ్మ కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది. మట్టి బొమ్మ పగిలిపోయినా కంపు కొడదు, చెక్క బొమ్మ కొద్ది రోజులు ఉంటుంది, కానీ తోలు బొమ్మ ఉంది కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది. బట్ నువ్వు అన్యంగా ఉన్నావు, అంతటా ఉన్నావు, అన్నింట్లోనూ ఉన్నావు. దాంట్లో కూడా ఏంటంటే అన్యంగా ఉన్నావు అనేది కాదు, ఈ కనిపించే ఈ తోలుబొమ్మ అట్లా కనిపించేట వెళ్ళిపోతుంది, అది నిజం కాదు. నేను మాత్రమే నిజం. క్రమంగా పెరిగే విధానం. సో కాబట్టి భక్తి నుండి పరాభక్తిలోకి వెళుతున్నాడు అని అంటే వివేక్షుడు చెప్పాడు కదా, స్వస్వరూపానుసంధానం భక్తి అభిధీయతే. నేను ఆత్మ అనే విషయాన్ని దృఢపరచుకోవడమే భక్తి అని అంటే భక్తిలో పరాధ్యానంలో చెప్పాడుగా, జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూపగుణ దోషవర్జితం దేశకాల విషయాతి వర్తియతు బ్రహ్మతత్వమసి భావయాత్మని. బ్రహ్మతత్వమసి భావయ ఆత్మని. బ్రహ్మ తత్వ బ్రహ్మ త్వం అసి ఇది భావయ. ఆ పరబ్రహ్మ నువ్వే అయి ఉన్నావు అనే విషయాన్ని నిరూపించుకో. నీలో ఏం లేదు, నేను ఆత్మను అనుకుంటూ భావం పెంచే కొద్దీ మనసు ఆగిపోతుంది అంతే. అయితే ఇక్కడ ఏమండి, ఇంత బాగుంది కానీ ఈ భక్తుడు అనే మాట కృపణుడు అని అంటున్నారే, మరి అది ఎలాగా? ఇంకా కొంచెం లోపల బాధ కలిగిస్తుంది. ఇన్ని రోజులు ఏమో మేము భక్తులమే అని అనుకున్నాము కదా, అంతలా చెప్పుకున్నాము. ఇప్పుడు అది వదులుకోవడం కొంచెం కష్టంగా ఉంది. దాని గురించి చెప్తారు. అదిగో చూడు, ఎందుకన్నాము అని అంటే 2వ కారిక, అతో వక్ష్యామ్య కార్పణ్యం అజాతి సమతాం గతం యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః. అయ్యా ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, అదో వక్ష్యామి కార్పణ్యం, అదిగో ఆ క్రమణత్వం అని చెప్పాను. అక్కడైతే మీకు ఏమైనా బాధ కలిగితే కలుగుతుందిలే, కానీ అది ఏంటి అంటే అది మీలో ఉన్నటువంటి అపరిపక్వత, అంతేగాని నా లోపమేం కాదు, నాకు మిమ్మల్ని బాధ పెట్టాలి అని మాత్రం కూడా కాదు. పక్వమైన అదే జ్ఞానం పక్వం కానప్పుడు అవన్నీ కలుగుతాయి. అదేంటంటే మీరు ఇంత సులభంగా తిట్టేస్తారు, దూసేస్తారు. అవునా అయ్యా, తిడుతున్నాను అనుకునేది అహంకారమే, తిట్టాడు అని భావించేది కూడా అహంకారమే. అవునా, దాన్ని వదలదలుచుకుంటే ఎదురైన ఏ విషయాన్ని పట్టుకొని నిలబడకు, తోసేస్తే నీలో నువ్వు ఉంటావు. ఏ విషయాన్ని గురించి అయినా సరే అధికంగా ఆలోచించావా కిందికి జారిపోతావు. ఏం స్వామి, అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా వేదాంతం, దీని గురించి కూడా ఆలోచన. నిన్ను నువ్వు పట్టుకునే విధానమే ఇక్కడ నేర్పిస్తున్నావు. నేను చెప్పిన మాటను పట్టుకోమని కాదు, నువ్వు పరమాత్మవా అని పట్టుకోమని చెప్తున్నా. నిన్ను నువ్వు పట్టుకో, నిన్ను నువ్వు పట్టుకోవడానికి ఏమైనా ఇది పనికొస్తే ఉపయోగించుకో. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, అతః కార్పణ్యం వక్ష్యామి. దాని గురించి చెప్తాను వినవయ్యా. ఏమిటంటే, అయ్యా నువ్వెవరయ్యా? అజాతి సమతాంగతం, అజాతి పుట్టుకే లేనిది,
అవునా? సమతాం, అంతటా ఉన్నటువంటిది, ఏకమైనటువంటిది, అనంతమైనటువంటిది ఏదైతే ఉందో, యథా కించిత్తన జాయతే, అది ఎప్పుడు పుట్టే అవకాశమే లేదు. అంతేకాదు జాయమానం సమంతతనా, దాని నుండి ఏది పుట్టడం కూడా లేదు. సముద్రం నుండి ఏం పుడతాయి? సుడిగుండాలు, అల్లలు, నీటి పురుగులు, బుడగలు, అవన్నీ పట్టుకొచ్చుకో ఇంటికి చూద్దాం. బయటికి తీసుకొచ్చి చూపించే ఉడకన్నా ఉంటాయా? ఎన్ని అలలు పుడతాయండి, ఎంత బుడగలు పుడతాయండి, ఎన్ని సుడిగుండాలు పుడతాయండి. పుట్టుంటే తీసుకురా చూద్దాం. మీ కాలనీకి తీసుకొని వచ్చి అందరికి చూపించండి. పాసిబుల్. మరి పుట్టాయని అనుకుంటున్నావే, అనుకుంటున్నావు అంతే. అది ఒక పెద్ద విన్యాసం. సముద్రం యొక్క గారడి వలన రకరకాల అలలు, సుడిగుండాలు, నీటి బుడగలు, నురుగు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సముద్రం యొక్క గారడి మనకు భ్రమ కల్పిస్తుంది. అలాగా లేచి అట్లా ఆడుకుంటూ ఉంటుంది సముద్రం తనలో తను. అంతే, ఏం లేదు అక్కడ. యథా నజాయతే కించిత జాయమానం సమంతత. ఏమయ్యా, నువ్వు చూసిందంతా నిజమైతే నీ గాఢ నిద్రలో కూడా కనిపించాలి కదా. ఇంతెందుకు, మెలకువలో చూసింది కల్లో కనిపిస్తుందా? కల్లో చూసింది గాఢ నిద్రలో కనిపిస్తుందా? మెలకువది కనిపించదు, స్వప్నంలోది కనిపించదు గాఢ నిద్రలో. మరి ఏది నిజం అని అంటావు? మరి ఎందుకు నిజం అని అనుకుంటున్నావు? నా తప్పు కాదు, నీ తప్పు అయి ఉండొచ్చు, లేదు మీ అమ్మ నాన్న తప్పు అయి ఉండొచ్చు. అదేంటంటే వాళ్ళ మీద నిందలేస్తారు. మొదట వాళ్ళే కదా నేర్పించేది, అవునా? లేని విషయాలు ఉన్నట్లుగా మొదట అమ్మ నేర్పిస్తున్న తర్వాత నామదేశం నేర్పిస్తాడు, ఆ తర్వాత ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు వాళ్ళందరూ నేర్పిస్తారు. ఆమె చూడండి, మదాలస ఏం చెప్పింది? ఫస్ట్ డే వాడికి మాటలు రాకముందే, ఊహలు రాకముందే అంతా మిథ్యా అని బోధించేసింది. బాగా మాటలు వచ్చేటప్పుడు వాడు వెళ్ళిపోయాడు తపస్సుకి. నేను నిజాన్ని తెలుసుకుంటానమ్మా అని. ఆమె తపోఫల సిద్ధిరస్తు అంది. అవునా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ పిల్లలకి మీరంతా అసత్యం బోధిస్తున్నారా, సత్యం బోధిస్తున్నారా? చెప్పండి. ఇప్పుడు ఇంతకు మీకు సత్యం అంటే ఇష్టమా, ద్వేషమా? అంటున్నాం. మరి మీ పిల్లల్ని సత్యాన్వేషకులుగా మార్చగలరా? అమ్మో, ఇంత ఫిట్టింగ్లు పెడుతున్నారేంటి స్వామి మాకు. ఆయన ఎవరో ఒక మహాత్ముడు అన్నారు, పట్టుబట్టి పిల్లలకు పెళ్లి చేయడానికి ట్రై చేస్తారట తల్లిదండ్రులు. మంచి కోరా చెడు కోరా? ఆయన ఒక మహాత్ముడు అన్నాడు. ఆయన ఏమన్నాడో, ఎందుకన్నాడో ఏమో కానీ పక్కన పెడితే, అన్న విషయం మాత్రం చూడండి. ఇన్ని రోజులు మేము కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే మీరెట్టా తప్పించుకొని వెళ్ళిపోతారు రా ఈ కష్టాల నుండి. ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, భయాలు మీరు కూడా అనుభవిస్తేనే కదా మేమెంత కష్టపడ్డాము అనే విషయం మీకు తెలిసేది. మీరెట్లా దాటుకుంటారా? చూడండి, పొరపాటుగా వాళ్ళకి కానీ ఏదైనా వైరాగ్యం పుట్టింది అని అంటే పట్టుదల బట్టి, అవునా, సంసారంలో తోసేంతవరకు వదలరు కదా. ఇప్పుడు నిజాయితీగా ఒప్పుకొని చూడండి, నిజంగా మీ పిల్లల్ని సుఖంగా ఉండమంటున్నారా? మేము పడ్డ కష్టాలే మీరు కూడా పడండి రా అని అంటున్నారా? ఏం అదే మాయ, అవునా?
ఓ మీరు ఒక్కొక్కరు ఇన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, అవన్నీ మీ దగ్గరే పెట్టుకోండి. కానీ వాళ్ళు అజ్ఞానంలోనూ ఉన్నారు. మీరు జ్ఞానం కావాలని కోరుకున్నప్పటికి కూడా బలమైన అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం చాలా బలంగా ఉంది. కాబట్టి కలిసికట్టుగా మాయను నమ్మినంతగా భగవంతుడిని నమ్మరు. అవునా కదా? అందుకే ఈయన అంటున్నాడు, ఏమయ్యా పుట్టక ముందు లేని ప్రపంచం కదా, లయం తర్వాత కూడా, సృష్టికి ముందు లేదు, లయం తర్వాత కూడా లేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అంటావు చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? భగవంతుడు అంటావా? ఆయనే ప్రపంచంగా పుట్టాడు అని అంటావా? ప్రపంచం పరిణామశీలం, భగవంతుడు పరిణామశీలమా? లేదండి, భగవంతుడే ప్రపంచంగా తయారయ్యాడు. అయితే ఆయన నష్టం కావాలి, ప్రపంచం లయం అయిపోయినప్పుడు లేదుగా, మరి ఆయన కూడా లేకుండా పోవాలిగా, అవునా కాదా? భగవంతుడు కూడా లేకుండా పోవాలిగా, అది కూడా కుదరట్లేదుగా. ఎప్పటికీ ఒక్కడే శాశ్వతంగా సంపూర్ణంగా, దానికి అనంతంగా అన్నారు, ఒక్కడు ఎప్పటికీ ఉన్నాడు. అతః వక్ష్యామి అకార్పణ్యం, అకార్పణ్య స్థితిని గురించి బోధిస్తూ ఉన్నాం. కర్పణత్వం నుండి దాటే విధానాన్ని, కార్పణ్యం పిసిని కొట్టుదనం, అకార్పణ్యం త్యాగదనం. అకార్పణ్యం వక్ష్యామి, అజాతి సమతాంగతి, పుట్టుకే లేనిది, సర్వత్రా వ్యాపించి ఉన్నది, అనంతమైన పరమాత్మ. యదా నజాయతే కించిత్, అస్సలు అది పుట్టడమే లేదు కదా, సమంతతః జాయమానం, ఇదిగో ఈ ప్రపంచం అంతా పుట్టింది అని అంటున్నారే, మరి ఇది ఎంతవరకు నిజం? దీన్ని ఎలాగ నమ్మాలి? దాన్ని చెప్తున్నారు. ఏంటి అంటే, జాగ్రత్తలో ఒక రకమైన స్వప్నమే, స్వప్నంలో ఇంకొక రకమైన స్వప్నమే. అదే 2వ అధ్యాయం వైద్య ప్రకటన వివరించింది. అది ఇది కొంచెం సమయం డిఫరెన్స్ ఎక్కువ, అంతే. అవునా? కలలో కనిపించేది తక్కువ సమయము, జాగ్రత్తలో కనిపించేది ఎక్కువ సమయం. అంతేగాని ఆ కలలో కనిపించింది జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత లేదు, నిజం కాదని తెలుసుకుంటున్నావు. ఏదో ఇక్కడ కూడా దేహ అన్యత్వ స్థితుడై ఉన్నాను నేను గుర్తిస్తే ఇది కూడా వెళ్ళిపోతుంది. అర్థమైందా? దేహానికి నేను అన్యంగా ఉన్నాననే విషయం అర్థమయ్యే కొద్దీ ప్రపంచం యొక్క అస్తిత్వము, దానివల్ల కలిగే బాధలు కరిగిపోతాయి. అదే గుర్తుంచుకోండి. నేను సచ్చిదానంద స్వరూపమై ఉన్నాననే భావం ఎక్కడ పెరుగుతూ ఉందో దానికే అన్నారు, నువ్వు దాని గురించే ఆలోచన చేయాలి. శ్రవణం అనేది చేస్తానంటే అవి శాస్త్రాన్ని బాగా విని అర్థం చేసుకోవడానికి మననం చేయడం, అర్థం చేసుకుని దాన్ని నమ్మకం పెంచుకోవడం, అదే శ్రద్ధ. దాంట్లో నువ్వు ఉత్తీర్ణుడు అయ్యే కొద్దీ క్రమంగా గమనించుకో, రోజు 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 నీ కలిగే బాధలు ఏవైతే ఉన్నాయో వాటంతా అవే డిక్రీజ్ అయిపోతాయి. ఒకసారి ఎగిరిపోవు, గాఢ నిద్రలో ఎగిరిపోతాయని. నువ్వు వేలుకొన్న గాఢ నిద్ర లాంటి స్థితిని సంపాదించావు, అదే సమాధి అన్నారు, తురియం అదే అన్నారు. అవునా? మెలకువలో గాఢ నిద్ర లాంటి స్థితి, అదే సమాధి స్థితి. సో యదా కించిత్ నజాయతే స్వంతతః జాయమానం, అస్సలు పుట్టుకే లేనటువంటి దాన్ని పుట్టింది అని అనుకుంటున్నావు. అదే గురించి అండి, భగవంతుడికి పుట్టుక లేదు. ఓకే, ప్రపంచం శాశ్వతమా? ఇది పుట్టింది, ఇది సూచిస్తుందా? క్షణ క్షణం మారిపోతుంది, కొద్ది రోజులకు అసలే ఉండట్లేదు. దేవతల కాలంతో కొలిసి చూస్తే ఇక్కడ మనిషి జీవితం అంతా
దానికి ఒక సినిమా చేస్తాం 2-3 గంటల్లో మొత్తం 4 తరాలు చూపించేస్తారు. అంతే. ఇది కూడా 2 నిమిషాలలో 4 తరాలు కలిసిపోతాయి కళలో కూడా. అంతకంటే ఇది పెద్ద అస్తిత్వాన్ని కలిగినటువంటిది కాదు. సో ఏంటి అంటే ఎట్లా తెలుస్తుంది? దానికి కర్మణత్వం అని అన్నారు. అకార్పణ్యం ఏంటి? కర్మణత్వం ఏంటి? నాకు ఆయన వేరుగా ఉన్నాడు అని అనుకోవడమే కర్మణత్వం. అకార్పణ్యం ఏంటి? నేను ఆయనకు వేరు కాదు అని గుర్తించడమే అకార్పణ్యం. కర్పణత్వ రహిత స్థితి, పిసినుగొట్టు తనాన్ని పోగొట్టుకోవడం. నువ్వు ఎంత పెద్ద భక్తుడైనా కావచ్చు, నువ్వు ఆయన కంటే భగవంతుడు వేరుగా ఉన్నావు అని అనుకుంటే నువ్వు అజ్ఞానమే. కానీ భగవంతుడికి అన్యంగా లేననే విషయంగానే నువ్వు నమ్ముతూ వస్తున్నావా, నీలో పిసినుగొడతామో జారిపోతుంది, త్యాగం పైకి వస్తుంది. నీకు బాధలు తొలగిపోతాయి, భయాలు తొలగిపోతాయి, జన్మరాలను దాటేస్తావు. ఆ దైవీ గుణాలు లోపల ప్రవేశిస్తాయి. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపః ఆర్జవం అన్నీ పెరుగుతాయి. ఓకే. దెన్ మూడవ. సో కాబట్టి ఇక్కడ కార్పణ్యం, అకార్పణ్యం. కార్పణ్యం, అకార్పణ్యం. సో కాబట్టి గుర్తించండి, జ్ఞాన రాహిత్యమే కార్పణ్యం. ఇప్పుడు వచ్చారు, డిస్టర్బ్ చేస్తున్నాను, మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, అర్థమైందా? ఒక మంత్రం చదివేసి వదిలేద్దాం. ఆత్మాహ్యాకాశవజ్జీవై ఘటాకాశైరివోదితః ఘటాదివచ్చ సంఘాతై జాతవేతన్నిదర్శనం. మరి అయితే ఒకటే గుర్తించండి, భగవంతుడికి జీవుడికి ఉన్న సంబంధం ఏంటండి? ఆయనకి నేను భక్తుడిని అని అనుకోవడం కూడా అజ్ఞానమే అని అంటున్నారు. మరి ఆయనే నేనై ఉన్నానని ఎట్లా నమ్మాలి అంటే ఇదిగో ఒకటే గుర్తుంచుకో. ఏంటి అనంటే ఆత్మ ఆకాశవత్, ఆత్మ ఆకాశం లాంటిది. మరి జీవులో ఆకాశాలు ఎన్ని ఉన్నాయి? ఒకటేనండి కదా. ఆకాశం అంటే ఖాళీ అండి. అయ్యా మరి జీవుల్ని ఏమంటామండి? ఘటాకాశవతు, ఘటాకాశై ఇవ ఉదిత. ఘటాకాశాలు, కొండలు ఉన్నాయి, అవునా? కుండలో ఖాళీ ఉంది. ఎంత ఖాళీ ఉంది? ఆ కుండ సైజును బట్టి, చిన్న కుండ, పెద్ద కుండ,
ఎలా అంటావు? మధ్యలో ఖాళీ ఎక్కువ ఉంటే పెద్ద కుండ అంటావు, ఖాళీ తక్కువ ఉంటే చిన్న కుండ అంటావు. అవునా కదా? ఆకాశం. ఈ ఆకాశాన్ని, గడాకాశాన్ని జీవుడు అని, మహాకాశాన్ని దేవుడు అని అంటున్నాం. ఘటాధివత్ సంఘాతై జాతావే తత్వ నిదర్శనం. అవునా? ఆ కుండలలో ఆకాశం ఏ విధంగా అయితే అన్యంగానే అనిపిస్తూ ఉందో, చిన్న కొండ వేరు పెద్ద కొండ వేరు. ఓ చిన్న కొండ ఎందుకన్నావు, తక్కువ ఆకాశం ఉంది. పెద్ద కొండ ఎందుకన్నావు, పెద్ద ఆకాశం, పెద్దగా ఖాళీ ఉంది. సరే కానీ ఆ ఖాళీ ఏంటి? ఆకాశమే కదా. ఆకాశాన్ని నువ్వు ముక్కలు చేసి కొండలుగా మార్చావా? అవునా? ఆకాశం అట్లే ఉంది. నువ్వు ఆ మట్టిని ఒక ఆకారం చేసి తీసుకొని వచ్చి ఆ మహాకాశాన్ని కుండలో ఉన్న ఆకాశంతో వేరుగా భావిస్తున్నావు అంతే. ఇప్పుడు కరదీశం కుండ పగలగొట్టాము, గడాకాశం మాట ఏమైంది? మహాకాశంలో కలిసిపోయింది. కలిసిపోయిందా అంటే అప్పుడు ఇంతకుముందు విడదీసిపడిందా? విడదీయబడిందా? లేదు. దీని ఉపాధి ఏదైతే ఉందో దానికి వేరుగా ఉన్నట్టు నువ్వు భావిస్తూ ఉన్నావు. అంతవరకే. లోపల బయట ఒకటే ఆకాశమే. సేమ్ వే అంతటా ఉన్న పరమాత్మయే ప్రతి ఉపాధిలో కూడా ఉంది. అంతటా ఉన్న ఆకాశం కుండలో ఉన్నట్లు అంతటా ఉన్న పరమాత్మ ఉపాధిలో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఉపాధిలో ముక్కలై రాచి వేరుగా నిలబడట్లేదు ఇక్కడ. ఘటాధివత్ సంఘాతై జాతావే తత్వ నిదర్శనం. మరి అయ్యా, మట్టిలో నుండి కుండ తయారైంది, కొద్ది రోజులు ఉంటుంది, మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. కానీ కుండలో ఆకాశం ఎప్పుడూ ఉంది. కుండ ఉన్నప్పుడు ఉంది, కుండ లేనప్పుడు ఉంది. అలాగే ఉపాధి పుట్టింది, పెరుగుతుంది, పోతూ ఉంది. కానీ ఉపాధిలో ఉన్న జీవుడు సాక్షాత్తు పరమాత్మయే. ఈ కుండను ఆశ్రయించి దాని గుణాలను పట్టుకో ఉన్నాడు కాబట్టి జీవుడు అనబడుతున్నాడు. అవునా? కుండలో ఉన్న ఆకాశం దానికి ఎక్కడ అంటారు? పాలకుండ, కల్లుకుండ. పాలకుండ, కల్లుకుండ. కళ్ళు పోసి తీసావు, అయినా ఆ కుండకు వాసన వస్తూ ఉంటుంది. పాలు పోసి తీసావు, దానికి కూడా వాసన వస్తూ ఉంటుంది. సరే, ఆ కుండను తీసుకుపోయి వేరే చోట పెట్టేశావు, ఆ స్థలాల్లో వాసన చూడు ఉంటుందా? ఆకాశంలో ఉంటుందా వాసన? ఉండదు. ఆ కొండను పట్టుకో ఉంటుంది. అలాగే ఉపాధిని పట్టుకో ఉంటుంది వాసన, జీవుని పట్టుకొని ఉండదు. అర్థమైందా? ఉపాధి నేను అనుకున్నప్పుడే ఇటు జీవుడు జీవభావాన్ని పొందుతున్నాడు. ఆత్మ నేను అనుకున్నప్పుడు అసలు భావమే లేదు. వాసన వలన వచ్చింది ఉపాధి, స్థూలమైన సూక్ష్మమైన. స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ కూడా లోపల ఉన్న వాసనల వల్ల వచ్చినట్టుగా వాసనలు పట్టుకొని ఉంటాయి. వాసనలు పోతే ఇసిపోతాయి, వాసనతో సహా ఇవి కూడా ఎగిరిపోతాయి. కానీ లోపల జీవుడు వాడు పుట్టాలేదు, సావాలేదు, వాడు ఎప్పటికీ ఉన్నాడు ఆకాశంలాగా. ఉపాధి పైకి వస్తే దాంట్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు, ఉపాధి పగిలిపోతే దాంట్లో లేనట్టు కనిపిస్తున్నాడు. కానీ వాడు ఎప్పటికీ ఆకాశంలాగా అంతటా ఉన్న పరమాత్మయే. ఇప్పుడు చెప్పండి, నేను భక్తుణ్ణి అని అనుకుంటావా, భక్తుణ్ణి కాదు అని అనుకుంటావా? రెండు తప్పే. అర్థమైందా? అయ్యా నేను ఆత్మను అని అనుకోవడమే జ్ఞానం. జ్ఞానం భక్తికి వైరుధ్యం కాదు, కానీ సరైన భక్తి జ్ఞానాన్ని ఇవ్వాలి. జ్ఞానం వచ్చినప్పుడు జీవుడికి భగవంతుడికి భేదం అనేది లేదు అని తెలియాలి. జీవుడు భగవంతుడు మాత్రమే ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో జీవుడు ఆకాశం లాంటి వాడే, కానీ ఉపాధి లాంటి వాడు కాదు, కుండ లాంటి వాడు కాదు. కుండలో ఉన్న ఆకాశమే అంతటా ఉంది. అలాగే దేహంలో ఉన్న చైతన్యమే అంతటా ఉంది. నువ్వు ఉపాధివి అని అనుకుంటే అజ్ఞానివి, ఉపాధిలో ఉన్న చైతన్యాన్ని అని అనుకుంటే నీ నిజరూపాన్ని ఎరగడానికి నీకు అవకాశం కలుగుతుంది. తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః.
సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.